హలో, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. జనరల్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోచింగ్ తీసుకున్న తర్వాత 1 or 2 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రిలిమ్స్ అనేటువంటిది క్లియర్ చేసినప్పటికీ కూడా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది సరిగా లేకపోవడం వల్ల మెయిన్స్ క్లియర్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏకేఎస్ ఐఏఎస్ ఒక ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఫ్రమ్ ప్రిలిమ్స్ టు ఇంటర్వ్యూ వరకు కూడా మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి శిక్షణ అనేటువంటి నేమ్తో మీ అందరికీ కూడా 0 నుంచి 100% వరకు యూపీఎస్సి మెంటర్షిప్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక ఆస్పిరెంట్ దశ నుంచి ఒక అచీవర్ దశ వరకు మీకు ఏకేఎస్ ఐఏఎస్ తోడుగా ఉంటుంది. నా ఇక్కడ మీరు గమనించినట్టయితే నౌ హియర్ ఏకేఎస్లో పర్సనలైజ్డ్, ప్రోగ్రెసివ్ అండ్ పర్పస్ఫుల్ ఈ ముఖ్య ఉద్దేశంతో మెంటర్షిప్ అనేటువంటిది మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అసలు ఏకేఎస్ ఐఏఎస్లో మెంటర్షిప్ అనేది ఏ విధంగా ఉండబోతుంది? నార్మల్గా మనకి ఎయిమ్ అనేటువంటి ప్రోగ్రామ్తో ఏకేఎస్ ఐఏఎస్ చాణక్య దృష్టి అనేటువంటి ఒక లాంగ్ టర్మ్ అసోసియేషన్ మెంటర్షిప్ అనేటువంటిది 1 year ప్రోగ్రామ్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అసలు ఏంటి 1 year ప్రోగ్రాంలో అంటే బిగినర్స్ ఫౌండేషన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా యూపీఎస్సి ఫీల్డ్లోకి వచ్చి విత్ ఇన్ 1 year ఆర్ 1.5 year లోపు మొత్తము కూడా సబ్జెక్ట్ అనేటువంటిది యూపీఎస్సి అడిగే విధంగా నేర్చుకొని ఎగ్జామ్ క్రాక్ చేసే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి 450 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది ఏ విధంగా డివైడ్ చేయడం జరుగుతుందంటే 180 days బిగినర్స్ బేస్ క్యాంప్ అనేటువంటి 6 months ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మెంటర్షిప్ అప్ టు ఇంటర్వ్యూ కూడా 270 days ప్రోగ్రామ్ అనేటువంటిది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే సాధారణంగా యూపీఎస్సి ఒక కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్ట్రాంగ్ స్టాటిక్ అండ్ డైనమిక్ ప్రిపరేషన్ ప్లాన్తో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో ఈ బిగినర్స్ బేస్ క్యాంప్ అనేటువంటిది ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైతే 1 time కోచింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదు అంటే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, కోచింగ్ తీసుకొని అటెంప్ట్స్ ఇచ్చి ఒక 1 or 2 years గ్యాప్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, అండ్ వర్కింగ్ ఆస్పిరెంట్స్. సో బిగినర్స్ బేస్ క్యాంప్ అనేటువంటిది ఒక పర్సనలైజ్డ్ స్టడీ ప్లాన్ మీ అందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పర్సనలైజ్డ్ స్టడీ ప్లాన్ అంటే అందరికీ ఒక స్టడీ ప్లాన్ ఇచ్చేసి చదవమని చెప్పేసే ఉద్దేశం కాదు. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని మీరు బీటెక్ నుంచి వచ్చారా, లేదంటే మీరు బీఎస్సీ సైన్స్ నుంచి వచ్చారా, లేదా బిఏ ఆర్ట్స్ నుంచి వచ్చారా, సో మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకంటూ ఒక లెర్నింగ్ స్టైల్, ఒక ఉద్దేశంతో ఒక బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫై చేసి మీతో మాట్లాడి మీ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, మీ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి స్వాట్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క వీక్నెస్, మీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మీ థ్రెట్స్ అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి, మొత్తము మాట్లాడిన తర్వాత మాత్రమే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టడీ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. సో ఇందులో మొదటి దశలో భాగంగా స్టడీ ప్లాన్ తయారు చేసి కేవలం స్టడీ ప్లాన్ మాత్రమే ఇవ్వడం కాదు, ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేటువంటివి మీకు ఒక స్ట్రాంగ్ బేస్ వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అనేటువంటివి టీచ్ చేయడం జరుగుతుంది, కేవలం గైడెన్స్ మాత్రమే కాదు. ఎందుకు అంటే ఎన్సీఆర్టీ ఒక బ్యాక్ బోన్ లాంటిది యూపీఎస్సికి. సో ఆఫ్టర్ కవరింగ్ ద ఎన్సీఆర్టీస్, సో వీ డూ గివ్ అ ఫౌండేషనల్ మెంటర్షిప్ ఫర్ ఎన్సీఆర్టీతో పాటు కాన్సెప్ట్ బిల్డింగ్ అయ్యే విధంగా హిస్టరీ స్టాండర్డ్ బుక్స్ ఏ విధంగా చదవాలి, జాగ్రఫీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, సో అట్లా ప్రతి సబ్జెక్ట్ అనేటువంటిది ఏ విధంగా చదవాలో, కోర్ సబ్జెక్ట్స్ ఏ విధంగా కవర్ చేయాలి, ఎలాంటి రెఫరెన్స్ బుక్ తీసుకోవాలి, ఎలాంటి స్టాండర్డ్ బుక్ చదవాలి, ఏ విధంగా చదవాలి, అండ్ ఎంత టైంలో చదవాలి, ఇవన్నీ కూడా నోట్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలో కూడా మీ అందరికీ కూడా ఎవరైతే పర్సనలైజ్డ్ మెంటర్షిప్ తీసుకుంటారో వారందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడితో ఆగలేదు సుమి. సో 1-on-1 మెంటర్షిప్ అంటే ఎవ్రీ వీక్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఏకేఎస్ ఐఏఎస్ మెంటర్షిప్ ప్రత్యేకమైనటువంటి క్యాంపస్ అనేటువంటిది ఉంది. ఆన్లైన్లో వారికి మనకి యాప్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో యాక్సెస్ అనేటువంటిది 1-on-1 మెంటర్షిప్ సెషన్స్ చేయవచ్చు. అసలు ఈ 1-on-1 మెంటర్షిప్ సెషన్ అంటే ఏంటి? ఎవ్రీ వీక్ మీ యొక్క స్టడీ ప్లాన్ మేము ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా చదువుతున్నారు, వాటి యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అంటే మీ వెంటే మేము నడుస్తుంటాము, మీ చేయి పట్టుకొని మేము నడుస్తుంటాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు గైడెన్స్ కావాలి అన్నా,
లేదంటే మీ గోల్ రీచ్ అయ్యే విధంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా విని అర్థం చేసుకొని వాటికి సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. ఈ వీక్లీ వన్ ఆన్ వన్ మెంటర్షిప్లో సో సందర్భాన్ని బట్టి యూపీఎస్సి క్లియర్ చేసినటువంటి టాపర్స్ కూడా మీతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వీక్లీ మెంటర్షిప్ సెషన్ మాత్రమే కాకుండా మీకు అడిషనల్గా ఒక 60 టైమ్స్ మెంటర్ స్లాట్స్ని మీరు బుక్ చేసుకునే విధంగా ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది. అండ్ డైలీ ఎంగేజ్మెంట్, సో రివిజన్ ఏ విధంగా చేసుకోవాలి, మోటివేషనల్ అడ్జెట్స్ అనేటువంటి మీకు సెండ్ చేస్తూ ఉంటాము, అప్డేట్స్ అనేటువంటి ఇస్తూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే సెవెంత్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్మార్టర్ నోట్స్ మేకింగ్ టెక్నిక్స్ అనేటువంటివి. అంటే ఎంత సింపుల్గా చేసుకోవాలి, వన్ పేజర్ నోట్స్ అనేటువంటివి ఏ విధంగా చేసుకోవాలి, షార్ట్ నోట్స్ ఏ విధంగా చేసుకోవాలి, రివిజన్ నోట్స్ ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు డైలీ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. నా ప్రిలిమ్స్ టైంలో ఫ్రీ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ అనేటువంటివి ఆల్ ఇండియా వైడ్ పెట్టేటువంటి మాక్ టెస్ట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్, నో అడిషనల్ కాస్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, వన్స్ యూ ఎన్రోల్ ఇన్ మెంటర్షిప్, సో ఒక్కసారి ఎన్రోల్ అయితే సరిపోతుంది. ఇతర ఖర్చులు అనేటువంటి మీకు ఎలాంటి సందర్భంలో, సో వీ డూ అండర్స్టాండ్ ద యాస్పిరెంట్ ఫైనాన్షియల్ కండిషన్స్, దర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్స్ అన్ని అర్థం చేసుకొని ఏకేఎస్ ఐఏఎస్ ఈ యొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమంతో రావడం జరిగింది. సో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత, సో మీరు ఏదైతే ఈ యొక్క 6 months ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో, ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అంటే ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు ఈ ప్రోగ్రాంలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో వారికి మాత్రమే కాంప్లిమెంటరీగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా మీ యొక్క మానిటరింగ్ షీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాం. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్కి మీ ప్రొడక్టివిటీ ఏ విధంగా ఉంది, మీ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి, సో మెంటర్ ఇన్పుట్స్ అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, అంటే మీరు స్కూల్లో ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండేదో అదే విధంగా మీరు ఆన్సర్ రైటింగ్ ఎలా ఉన్నాయి, ఇంట్రడక్షన్స్ ఎట్లా రాస్తున్నారు, కంక్లూజన్ ఎట్లా రాస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఉంటుంది, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నౌ కమింగ్ టు 6 months మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏకేఎస్ ఐఏఎస్ అందులో భాగంగా పీసీఎం అండ్ మెంటర్షిప్ అనే బ్యాచ్ అనేటువంటిది 270 daysతో కూడినటువంటి పీసీఎం మెంటర్షిప్ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే బిగినర్స్ బేస్ క్యాంప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు నెక్స్ట్ దశకు వెళ్తున్నారు, అదే మీ యొక్క టెస్టింగ్ స్ట్రాటజీ. అక్కడ మీరు నేర్చుకున్నారు, ఇక్కడ మిమ్మల్ని మేము టెస్ట్ చేయబోతున్నాము, మీకు మీరు టెస్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీకు డే 1 నుంచి కూడా డే 30 వరకు, డే 60 డే 60 90, సో ఇట్లా ప్రతి ఒక్క స్టేజ్లో ఒక పర్సనలైజ్డ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేటువంటిది ఏమేమి రాయబోతున్నారో ఇక్కడ మీకు ఈ పీడిఎఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో, ఏకేఎస్ ఐఏఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా 270 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మరి ఈ ప్రోగ్రాంలో ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే కోచింగ్ తీసుకొని 1 or more అటెంప్ట్స్ ఇచ్చి ప్రిలిమ్స్ క్లియర్ చేయలేని వాళ్ళు కావచ్చు, ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్లియర్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క ప్రోగ్రామ్కి మీరు యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇండివిజువల్ స్టడీ ప్లాన్ ఇచ్చి ప్రతి ఒక్క డే మీరు టైం టేబుల్ అంతా కూడా మేము క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఓకే అంటే ఎప్పటికప్పుడు మీరు స్పీడ్గా ఒక సింక్రొనైజ్డ్ అంటే లింకింగ్ రేషనలైజ్డ్ మేనర్లో మీరు ప్రిపేర్ అయ్యే విధంగా మెంటర్షిప్స్ అనేటువంటి ఉంటాయి. మీ యొక్క కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసే విధంగా రెగ్యులర్గా మెంటర్షిప్స్ అనేటువంటివి మీకు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. డైలీ కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ అనేటువంటిది మీకు మెయిన్స్ మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్లో అయితే మీరు డాక్యుమెంట్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయితే పీడిఎఫ్ అనేటువంటిది మీకు ప్రత్యేకంగా పంపించడం జరుగుతుంది, డైలీ పంపించడం జరుగుతుంది. అండ్ మంత్లీ మ్యాగజైన్ ఈ బుక్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో రియల్ టైమ్ అప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ టైమ్ రిటెన్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ మోడల్ ఎంసీక్యూస్ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 360 degrees లెవెల్లో మీకు మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్కు సబ్జెక్ట్ వైజ్ డెప్త్ నాలెడ్జ్ అనేది థిమాటిక్ బ్యాలెన్స్ అనేటువంటి కూడా ఇవ్వడం జరుగుతుంది. నౌ అదేవిధంగా వీక్లీ ట్వైస్ ఆఫ్లైన్లో కావచ్చు లేదా ఆన్లైన్లో కావచ్చు మీ యొక్క మెంటర్స్ని మీరు మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ట్వైస్ మాత్రమే కాకుండా అడిషనల్గా 100 times మీరు మెంటర్స్ని మీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది, ప్రొవైడెడ్ మీరు ఈ యొక్క ఎక్స్ట్రా మెంటర్షిప్ స్లాట్స్ని జస్ట్ ఒకసారి ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో వీక్లీ 2 times మాత్రమే కాకుండా అడిషనల్గా ఫ్రీగా 100 times మీరు మెంటర్స్ని మీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు. నా అదేవిధంగా ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఈస్ సీసాట్.
సో సిసాట్కి 270 days ఈ యొక్క మెంటర్షిప్ ప్లాన్లో భాగంగా మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చే విధంగా టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే సిసాట్ క్లాసెస్ అనేటువంటివి చెప్పించడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ కానివ్వండి అండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటివి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మెంటర్షిప్లో బ్యాచ్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో సర్వసాధారణంగా అందరం ఒక అంటే ఒకే మైండ్ సెట్తో ఉండము కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ని కూడా పర్సనలైజ్గా మనం చెప్పాము అంటే చేసి చూపించడం జరుగుతుంది అనమాట. స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వారికి కొంత అడిషనల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా మేము కూడా తోడ్పాటుతో ఉంటాము అని చెప్తున్నాము. అండ్ అదేవిధంగా కామన్ పిట్ వాల్స్ అంటే సాధారణంగా అందరూ చేసేటువంటి మిస్టేక్స్ని మనం కొన్ని అవాయిడ్ చేసినట్టయితే మనం టాపర్స్గా నిలిచేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎక్కడెక్కడైతే యూపీఎస్సీ ట్రాప్స్ ఉన్నాయో ఆ ట్రాప్స్ని మనం అర్థం చేసుకొని స్ట్రాటజీస్ని మనం ప్రాపర్గా ముందుకెళ్ళినట్టయితే ఈజీగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ట్రిపుల్ ఈ ఫార్ములాలో ఎథిక్స్ ఎస్ఏ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం తీసుకురావడం జరుగుతుంది, విచ్ ఈస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ 270 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో సపరేట్గా ఎథిక్స్కి ఎస్ఏకి మళ్ళీ మీరు ఎక్కడా కూడా వెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క సమయాన్ని డబ్బుని ఇందులోనే కవర్ అయిపోవడం జరుగుతుంది. సో డైలీ మీకు వీడియోస్ కానివ్వండి ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాంప్లిమెంటరీగా ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, నోట్స్ మేకింగ్ కానివ్వండి అండ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క వారికి కూడా మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది విత్ ఇన్ దట్ 100 days గ్యాప్లో మీకు మెయిన్స్ టెస్ట్ సిరీస్ అంటే ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్తో పాటు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్తో పాటు మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మరలా మెయిన్స్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క ప్రోగ్రెస్ ట్రాకర్ షీట్స్ అనేటువంటివి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీకు అసలు మీ ఏ దశలో ఉన్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు అనమాట. నా ఇక్కడ మీరు గమనించినట్టయితే అనదర్ ప్రోగ్రామ్ కాల్డ్ సూటబుల్ స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ సిలబస్ బట్ అనేబుల్ టు క్లియర్ సివిల్ సర్వీసెస్. సో సిలబస్ కంప్లీట్ అయింది, అంతా చదువుతున్నారు కానీ సివిల్స్ క్లియర్ చేయలేకపోతున్నారు. వారి కోసం 250 days ప్రోగ్రామ్ ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్న వారికి ఈ యొక్క ప్రిలిమ్స్ ఫెయిల్ అయినటువంటి వారికి కావాలి లేదంటే మెయిన్స్లో క్లియర్ చేయలేనటువంటి వారికి ఈ యొక్క ప్రోగ్రామ్ సపరేట్గా నిర్దేశించడం జరిగింది. ఈ 250 days ఏ విధంగా డివైడ్ చేయడం జరుగుతుందంటే 150 days ఫర్ ప్రిలిమ్స్ అండ్ 100 days ఫర్ మెయిన్స్. అంటే 150 days ప్రిలిమ్స్ అంటే ఇక్కడ ఎట్లా అంటే మనం డిసెంబర్ నుంచి ప్రిలిమ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, అప్ టు డిసెంబర్ వరకు మెయిన్స్ ప్రాక్టీస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో యు ఆర్ ఎ బిగినర్, మీకు స్ట్రాటజీ అంతా వచ్చు కానీ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్స్ అనేటువంటి ప్రిలిమ్స్లో మెయిన్స్లో చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఈ 17 కోర్ ఫీచర్స్తో కూడినటువంటి యూపీఎస్సీ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డే టు డే స్టడీ ప్లాన్, 100 days ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ మాడ్యూల్స్ అంటే జిఎస్ పేపర్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా ఇంక్లూడింగ్ ఎస్ఏ అండ్ ఎథిక్స్ పేపర్ కూడా కవర్ అయ్యే విధంగా ఆల్టర్నేటివ్ డేలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది, ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్. సో ఏకేఎస్ ఈజ్ మీట్ ఫర్ ఎవాల్యుయేషన్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఏ టాపర్ని అడిగినా చెప్తారు ఏకేఎస్లో ఎంత నీట్గా ఎంత స్ట్రిక్ట్గా అండ్ ఎంత రిలవెంట్గా ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ ఎవాల్యుయేషన్ చేస్తారో మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. నా ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ మాడ్యూల్లో మీకు కోర్ సబ్జెక్ట్స్లో రివిజన్ అనేటువంటిది థిమాటిక్ రివిజన్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఉంటుంది, హై ఈల్డింగ్ ఏరియాస్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ అనేటువంటివి కూడా చెప్పే ప్రయత్నం. అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్తో పాటు 1-on-1 మెంటర్షిప్ మెంటర్స్ మీటింగ్ అనేది ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు మీరు మీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇట్లా మనకి డైలీ ట్రాకర్స్ కానివ్వండి పీవైక్యూ సాల్వింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి సిసాట్ కూడా ఇందులో భాగమై ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది అప్ టు మీ యొక్క డాఫ్ కానివ్వండి మాక్ ప్యానల్ ఇంటర్వ్యూస్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ సెషన్స్ అనేటువంటివి కూడా ఈ 250 days ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయ్యి ఉండడం జరుగుతుంది. సో టోటల్గా బిగినర్స్ ప్లస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వలేనటువంటి వారందరికీ కూడా ఏకేఎస్ ఐఏఎస్ ఈ యొక్క అద్భుతమైనటువంటి 1-on-1 మెంటర్షిప్ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అనేది మీ అందరి కోసం తీసుకురావడం జరిగింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. కాంటాక్ట్ అవ్వడం కోసం కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని కాల్ చేయండి అండ్ డెఫినెట్లీ ఏకేఎస్ ఐఏఎస్ మెంటర్షిప్ క్యాంపస్ని మీరు విజిట్ చేయొచ్చు, మెంటర్స్తో మాట్లాడవచ్చు, డీటెయిల్స్ కనుక్కోవచ్చు. దెన్ ఓన్లీ యూ జాయిన్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.